సంసోను స్త్రీ ముందు పడిపోయాడు, దేవునికి భయపడలేవాడు. యేషూబు స్త్రీ నుండి పారిపోయాడు, దేవునికి భయపడేవాడు. ఇద్దరు బందీలైపోయారు. ఒకరు కోరికల నిమిత్తం బందీలై అంధుడైపోయాడు సంసోను. ఒకరు దేవునికి భయపడి పారిపోయి ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి బ్రతుకుతున్నావా లేక దేవునికి భయపడకుండా బ్రతుకుతున్నావా? దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చింది మంచిని చేయడానికి, మంచిని ఆలోచించడానికి. ప్రభువుని ఎరిగి ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని సరియైన రీతిలో వినియోగించుకునేదానికి. సంసోను వినియోగించుకునలేక అందుడై ప్రాణాలు కోల్పోయాడు. యేషూబు వినియోగించుకుని పారిపోయి ప్రభువులకు ఇష్టకరంగా ఉంది ఉన్నతమైన ఒక అధికారిగా ఎదిగాడు. మరి అటువంటి ఆ ఇద్దరి వ్యక్తులను చూసిన తర్వాత లేఖన భాగం నుండి మనం నేర్చుకోవలసిన పాఠం, ఇచ్చిన స్వాతంత్రాన్ని ప్రభు చిత్త ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆశీర్వాదకరంగా మార్చుకుని ఈ లోకంలో జీవించుకుంటూ దేవుడు సహాయం చేయగాక.